నా పేరు వాచస్పతి శర్మ. అక్కిరాజు వాచస్పతి శర్మ. నేను 64, 67 ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి టెక్ చేశాను. 67 నుంచి సిఎస్ఆర్ ఫెలోగా 1 ఇయర్ చేశా. రీసెర్చ్ పేపర్స్ కూడా ప్రొడ్యూస్ చేశాను. 68లో పెళ్ళయింది. పెళ్ళయ్యాక ఉద్యోగం వెతుక్కోవాలని అనిపించి అక్కడే ఉండుంటే డాక్టరేట్ చేసేవాడిని, లెక్చరర్ అయ్యేవాడిని అనిపించి ఉద్యోగాల వేటలో పడ్డా. ఒకరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కాలంలో వాంటెడ్ ఫిజిక్స్ లెక్చరర్ నోబుల్ కాలేజ్ అని పడింది. వెంటనే అప్లై చేశాను. మచిలీపట్నం అనే పేరు వినడం అదే మొదటిసారి. అప్పుడు జూలై 5వ తారీఖు ఇంటర్వ్యూకి వచ్చాను. బస్ స్టాండ్లో బస్సు దిగి, వైజాగ్ నుంచి వచ్చి బస్సు దిగి ఎదురుగుండా ఇంద్రభవన్లో దిగి మిల్లర్ భవన్లో ఇంటర్వ్యూకి వచ్చాను. జూలై 5వ తారీఖు ఇంటర్వ్యూకి వచ్చాను. అప్పుడు రిజల్ట్ నాకు చెప్పలేదు, ఇంటికి వెళ్ళిపోయాను. వైజాగ్ వెళ్ళాను మళ్ళీ యూనివర్సిటీకి. జూలై 10వ తారీఖు కార్డు పోస్ట్ కార్డు వచ్చి త్యాగరాజు గారు ప్రిన్సిపాల్, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఫిజిక్స్ లెక్చరర్ ఇన్ సో అండ్ సో స్కేల్, కమ్ అండ్ జాయిన్ అన్నారు. నేను జూలై 15 వచ్చి కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా చేరాను. ఆ రోజు నుంచి 2003 వరకు ఇక్కడే లెక్చరర్ చేసి ఫిజిక్స్ హెడ్గా అయ్యి రిటైర్ అయ్యాను. 2003లో రిటైర్ అయ్యాక ఒక 15 ఏళ్ళు బయట కాలేజీల్లో, ఈ చైతన్య, ఇక్కడ లోకల్ కాలేజెస్ ఇంటి దగ్గర చెప్పేవాడిని. ఒక 15 ఏళ్ళు బట్టి వానప్రస్థమే. ఇంకా ఫిజిక్స్ చెప్పడం లేదు. ఫిజిక్స్ బదులు ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, ఓరియంటేషన్ మారిపోయింది. లెక్చరర్గా ఉన్నప్పుడు మాకు ఒక విషయం చెప్తారు. 6 నెలలకు ఒకసారి జీతాలు వచ్చాయి. 6 నెలలకు ఒకసారి జీతాలు వస్తుంటే ఎలా సంసారం గడుపుతాం? అందుకని మరి పెళ్ళి తర్వాత ఉద్యోగంలో చేరి జీతాలు రాలేదని తల్లిదండ్రులను అడగలేం కదా డబ్బు. అందుకని ఒకసారి వెళ్ళి మా కోనేరు సెంటర్లో పెళ్ళికి ఇస్తారు, వెండి కంచం, వెండి చెంబు. అది అమ్మేసి ఆ డబ్బు తెచ్చుకొని గడిపాం. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో నుంచి అనేకమైన పోరాటాలు చేసి ఈ మాణిక్యరావు గారి నాయకత్వంలో ఎన్నో సాధించుకున్నాం. అందుకే ఆయన ఇప్పుడు లేరు, నేను కొన్నాళ్ళు పోతే నేను ఉన్నాను. కానీ ఆయన ఎటువంటి త్యాగం చేశాడు, నిస్వార్థంగా ఏం చేశాడు, పోరాట పటిమ అంటే ఏమిటి, మనం కలిసి ఉంటే, యూనియన్గా కలిసి ఉంటే ఏమి సాధించవచ్చు అని అందరికి తెలియాలనే చిన్న ఉద్దేశంతో నాకు 2 నెలల పెన్షన్ వస్తే దాన్ని ఇక్కడికి ఇచ్చేద్దామని అలా చేశాను అనమాట. మాణిక్యరావు గారు ఎంత పూర్ స్టేజ్ నుంచి వచ్చాడంటే, మాణిక్యరావు గారు తండ్రి చీరాల్లో చిన్న పల్లెటూరు పక్కన పాస్టర్గా పనిచేసేవారు చర్చిలో. ఈయన వెరీ పూర్. అప్పుడు చర్చిలో ధనవంతులు